బడ్జెట్ మీటింగ్ 15 నిమిషాల పని అయింది. కానీ రోజంతా చర్చ జరిగింది. ఇబ్రాహీంపట్నం టౌన్లో ఉండేటువంటి శానిటేషన్ మీద, డ్రైనేజ్ సమస్య మీద, స్ట్రీట్ లైట్ల మీద, డ్రింకింగ్ వాటర్ మీద, అదేవిధంగా బస్ స్టాండ్స్ మీద, హాస్పిటల్స్ మీద ప్రధానమైనటువంటి మున్సిపాలిటీలో ఉండేటువంటి చర్చ జరిగింది. హైవే మీద ఉన్నటువంటి రోడ్డు దాదాపు 1-2 ఇయర్స్ నుంచి చూస్తున్నా అట్లాగే ఉంది. అది టేకప్ చేయడం కోసం ఆర్టీసీ డిపో దగ్గర ఉండేటువంటి బస్ స్టాండ్లో నీళ్లు లేకపోవడం కానీ, అక్కడ ఉండే ఇబ్బందుల మీద కానీ, ప్రధానంగా గంజాయి. ఈ గంజాయి అనేది మన కాలేజీలలో ఉండేటువంటి కొన్ని కాలేజీల్లో కొంతమంది పిల్లలు మరి కొంత ఈ గంజాయికి అలవాటు పడ్డట్టుగా, హాస్టళ్లలో ఉండే పిల్లలు పడ్డట్టుగా కొంత సమాచారం వచ్చింది. నేను అధికారులకు చెప్పిన ఐడెంటిఫై చేయమని. దానివల్ల కుటుంబాలు యూత్ అంతా ఆగమయ్యే పరిస్థితి ఉంది. దాని మీద కూడా రివ్యూ చేయమని చెప్పిన. అది పోలీసు వాళ్ళకి చెప్తా, ఎక్సైజ్ వాళ్ళకి అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకోమని చెప్పిన. ఓకేమ్మా.